ప్రతి అభిమాని కాలర్ ఎగరేస్తున్నాడు అంటే వాళ్ళ అభిమాన హీరో పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాడని అర్థం. ఆయన్నే అంటారు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అని. సో ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ జీ సినిమాలు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అవార్డ్ నామినీస్. కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ అవడం ఆనవాయితీ. బట్ ఫర్ ఎ చేంజ్ సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి సెన్సేషన్ అవుతుందంటే దానికి ఒకళ్ళే కారణం. ఫాస్ట్ రిఫ్లెక్స్ జీ సినిమాలు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ నన్ అదర్ దాన్ మాస్ కి మరో డెఫినేషన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇచ్చట క్లాసు మాస్ని ఎంటర్టైన్ చేయబడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరులోనే అంతులేని పౌరుషం ఉంది, తరగని ఇమేజ్ దాగుంది. ఈ హీరో ఎవరి అంచనాలకు అందడు, ఏ లెక్కలకు చిక్కడు. క్యారెక్టర్ ఏదైనా ఎన్టీఆర్ చేతిలో పడితే పండాల్సిందే. ఎవడు పడితే ఆడు పొట్టాడు అంటే సిల్వర్ స్క్రీన్ కు కలెక్షన్ల టెంపర్ చూపించిన యంగ్ టైగర్ 2016 అదిరిపోయే హిట్స్ ను అందుకున్నారు. ఇయర్ స్టార్టింగ్ లో నాన్నకు ప్రేమతో అంటూ తనను తానే కొత్తగా ఆవిష్కరించుకున్న ఈ నందమూరి నాయకుడు అదే ఏడాది జనతా గ్యారేజ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ లెక్కలు తిరగరాశారు. ఈ సినిమాతో ఎవరికి అందంత చేరుకున్నారు యంగ్ టైగర్. అత్యధిక ఓట్లతో 2016 కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా నిలిచారు మన ఎన్టీఆర్. ప్రేమతో అండ్ జనతా గ్యారేజ్ ఒకటే ఇయర్ లో 2 బ్లాక్ బస్టర్స్ తో మా ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసింది. చక్కగా యూ లివ్డ్ అప్ టు ఇట్. సో ఇంకేదన్నా కొత్త ప్రామిసెస్ ఉన్నాయా మాకు టు లుక్ ఫార్వర్డ్ టు? అదేనండి, కీప్ కంటిన్యూస్లీ ట్రైయింగ్ టు బ్రింగ్ అవుట్ గుడ్ ఫిల్మ్స్. అందరికీ నచ్చే సినిమాలు చేయలేను, ముందు నా మనసుకు నచ్చే సినిమాలు చేస్తే తద్వారా అందరికీ డెఫినెట్గా రీచ్ అవుతుంది అనేది అండ్ the support the fans have given, the support ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్ ఇవన్నీ నెక్స్ట్ ఇంకా ఫిగరస్గా ట్రై చేయడానికి దోహదపడుతుందని అనుకుంటున్నాను. సో ప్రామిసెస్ అంటే అదే, ఐ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ ద ఫ్యాన్స్ అండ్ ఆడియన్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఈ 3 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తీసుకుంటే ఈ 3 కూడాను హౌ డస్ ఇట్ సీమ్? అంటే ఒక కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమా ఆర్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీయా? ఇట్స్ బోత్ అండి. ఇట్స్ మేజర్లీ ఓవర్వెల్మింగ్. అంటే ఒకసారి మనం ఏమి ఇంటెన్షనల్గా చేసింది కూడా కాదండి. ఇట్స్ గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్, ఫ్యాన్స్ హెవ్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ మై డైరెక్టర్స్ హెవ్ బీన్ వెరీ ఫోకస్డ్ ఇన్ డెలివరింగ్ దీస్ హిట్స్. ముందైతే భయంగా ఉంటుంది, అంటే దీనికి నిలబడగలుగుతాం లేదా. బట్ అగైన్ దేవుడి దయ, అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళ ఆశీర్వాదంతో ముందు బాగుంటుందని అనుకుంటున్నాను. సో జనతా గ్యారేజ్ సంగతికి వస్తే అక్కడ బైక్ ఆక్షన్ చేసి బసారకంకి చేయడం చెప్పండి సార్. అదే మేము మూవీ మొదలు పెట్టినప్పుడే అనుకున్నామండి, ఇలా హీరో వాడే బైక్ ఏదైతే ఉంటుందో లాటరీ ద్వారా అండ్ వచ్చే
డబ్బుని చారిటీకి ఉపయోగిస్తే బాగుంటుంది. అండ్ వీ ఫెల్ట్ దట్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ బసవ తారకం హెస్ బీన్ డూయింగ్ అ వెరీ గ్రేట్ జాబ్ with treating